ఉమ్. నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్ సిచ్యువేషన్ అయితే చాలా నాటకీయంగా ఉంది. ఆయన ఎప్పుడో ఏం మాట చెప్తారో అర్థం కాని సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తానికైతే ఈరోజు స్పీకర్ విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉండగా మున్సిపల్ ఎన్నికల కారణంగా ఆయన అయితే ప్రస్తుతం గడువు కోరుకున్నారు. మరి ఏం చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా స్పీకర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది. దీని మీద మనం వివరించడానికి ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి. సో ఇవాళ కూడా దానం నాగేంద్ర గారు విచారణకు హాజరు కాకుండా మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణకు రాలేను అంటూ చెప్పారు అఫిడవిట్లో. సో మళ్ళీ దాన్ని వాయిదా వేశారు స్పీకరు. మొత్తానికైతే ఈ ఆట ఒకటి నాటకీయమైన గేమ్ అయితే ఇక్కడ జరుగుతుందనే మనం అనుకోవాలా సార్? అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, కాలయాపన ఎందుకు చేస్తున్నారు? నాటకమేనమ్మా. జగన్ నాటకంలో స్పీకర్ గారు పూర్తిగా పావుగా మారిపోయిండు. స్పీకర్ గారు చాలా గౌరవం ఉంది నాకు. కానీ ఉదాహరణకు ఇప్పుడు కేసీఆర్ గారు నిన్న సిట్ విచారణ రాలేకపోయినంటే ఒక ఆయన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, అందులో ఆయన ప్రధాన బాధ్యుడు, ఖచ్చితంగా టికెట్ మీద బీఫామ్ మీద సంతకం పెట్టాల్సిన వాడు కదా, అది వేరు. దానం నాగేందర్ మున్సిపల్ ఎన్నికలు ఏం సంబంధం చెప్పండి? దానం నాగేందర్ కు మున్సిపల్ ఎన్నికల సంబంధం లేదు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఎన్నికలు జరుగుతలేవు. ఆయన జిహెచ్ఎంసీలో ఒక ఎమ్మెల్యే కదా, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు ఏం సంబంధం? పోనీ ఆయన పిసిసి ప్రెసిడెంటా, లేకపోతే ఏదైనా కీలకమైన పదవిలో ఉన్నారా, ఆఖరికి స్టార్ క్యాంపెయిన్లో ఉన్నారా? ఇప్పుడు ఏం చేస్తారంటే పార్టీ ఏం చేస్తారంటే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్లు పేరు పెడతారు. దానిలో ఆయన పేరు ఉన్నదా? ఇంత గుడ్డిగా ఆయన అడగగానే పర్మిషన్ ఇచ్చేసి 25 తారీఖు ఫిబ్రవరి దాకా నేను పాల్గొనంటే 16 దాకా ఎలక్షన్, 16 దాకా ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. 20 దాకా రానంటే అనుమతిస్తున్నారంటే ఏం లేదు. ఉద్దేశపూర్వకంగా నేను ఇట్లా అంటా, నువ్వు అట్లాను అనే మాట తప్ప ఇంకోటి ఏం లేదు అంటున్నాను. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడంలో వెనక ముందు అవుతున్నారు. వాళ్ళకి అవకాశాలన్నీ ఇస్తున్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న తాను ఇవాళ ట్రిబ్యునల్ చైర్మన్ గా ధృతరాష్ట్రుడు కదా, పుట్టుగుడ్డి కానీ కనపడదు. కానీ గాంధారి కదా కళ్ళ కట్టుకున్నట్టు, గందలు కట్టుకున్నట్టు కట్టుకొని కూర్చున్నాడు. సమస్య లేదు. వాళ్ళు దానం నాగేంద్ర గారు రూట్ మార్చింది ఏంది? అసలు మొత్తం నిన్నటిదాకా స్పందించలే. అసలు స్పీకర్ నోటీసులకు స్పందించారు నిన్నటిదాకా. మరొకసారి నోటీసులు ఇస్తే నిన్న స్పందించండి. ఏంటంటే ఏది, నేను అదే పార్టీలో ఉన్నాను అంటున్నాడు. సిగ్గుగా అదే పార్టీలో ఉన్నాడు. వెంటనే నిజంగా చెప్పాలని మొట్టమొదటి పదవి వర్ధన పోతే భారతీయ పోవాలి, దాని నాగేంద్ర పోవాలి పదవి. ఎందుకంటే ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి వెంటనే 6 నెలల లోపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద నుంచి పోటీ చేసిందంటే అంతకంటే కావాలి. ఎందుకంటే కౌశిక్ రెడ్డి గారి న్యాయవాది, ఏదైతే టిఆర్ఎస్ ఉన్న న్యాయవాది, అదే ఆ బీఫామ్ రెండు జత చేసి పెట్టాడు. అంతకంటే అర్థం మొహం రెండు ఒక దగ్గర ఉన్నాయి కదా. అంటే దీనికి ఇంకా సాగదీయడానికి, ఇది కొద్ది రోజులు నడపడానికి వీలుగా మాత్రమే వారు ఇచ్చిన గడువును అంగీకరించినట్టు స్పీకర్. ఈ మొత్తం ఎపిసోడ్ లో స్పీకర్ చాలా తప్పు చేస్తున్నట్టున్నానే. రేపొద్దున సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే అర్హుడు ఆయన అవుతాడు. ప్రభుత్వానికి ఏమీ కాదు. గతంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మీ ఉప ఎన్నికలు రావని 2 ఏళ్ల క్రితమే చెప్పింది కదా. 2 ఏళ్ల క్రితమే చెప్పినప్పుడే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. మీరు ఒక ముఖ్యమంత్రిగా మా కోర్టు పరిధిలో ఉన్నదాన్ని మీరు ఎట్లా చెప్తారు? అసెంబ్లీ అన్నారు కనుక బతికిపోయిండ్రు, బయట అంటే వేరే రకంగా ఉంటాయి అంటే అని కూడా మన సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది. ఇప్పుడు ఇదంతా ఎవరి మీద పడుతుంది? ఖచ్చితంగా స్పీకర్ మీదే పడుతుంది అంటున్నాను. ఇప్పుడు పిల్లలు కదా, హోంవర్క్ చేయని పిల్లలు కదా, పోయి టీచర్ దగ్గర టీచర్ మేము రేపు చేసుకొస్తామనంటే ఇప్పటికీ ఆ సుప్రీంకోర్టు కూడా మన వాయిదా ఇవ్వడం వల్ల ఈయన వరం అయిపోయింది స్పీకర్ కు. రేపు పొద్దున మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు ఏనాడైతే ఉన్నదో ఆ రోజు కన్నా ఒక రోజు ముందు ఏదో ఒకటి చేస్తాడు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ దానం నాగేందర్ కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు అని తీర్పు వస్తే ఆ రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంటున్నాడు. స్పష్టంగా చెప్తాను. ఒకవేళ ఇస్తే కాదు, ఒకవేళ ఆయన పదవి అనర్హత పెట్టి విధిస్తాడు అని తెలిస్తే ముందే జాగ్రత్త పడతాడు, ఈయన రాజీనామా చేస్తాడు. ఇవన్నీ అవకాశాలు ఇవ్వడమే అంటున్నాడు. అంటే అధికార పార్టీలో ఉన్న స్పీకరు అధికార పార్టీకి సహాయం చేస్తూ నిందితుడు ఆయన అవుతున్నాడు. ఇప్పుడు అందరు కాదు, ఇప్పుడుగా ఆయన వైపే అన్ని వేళ్లు చూపెడుతున్నాయి. కోర్టుల వేళ్లు, ప్రజాస్వామ్యవాదుల వేళ్లు కూడా అటువైపు చూపెడుతున్నాయి. ఈయన ఈ మొత్తం ఎపిసోడ్ లో బలిపశువుగా మారిన స్పీకర్ అంటున్నాడు. వీళ్ళకి ఏం కాదు. వీళ్ళకి ఏమవుతుంది? నేను చెప్తున్నాను కదమ్మా, రేపో ఇల్లు తీర్పు వస్తుంది అనుకుంటే మీ మీద వేటు వేస్తున్నాం, లీక్ చేస్తారు, మీ మీద వేటు చేస్తున్నాం, అనవసరంగా వేటు పడితే 6 ఏళ్ల దాకా మీకు మళ్ళా పోటీ చేసే అర్హత ఉండదు, కనుక మీరే రాజీనామా చేయండి అంటే పోటీ చేస్తాడు. అందుకని ఇప్పుడు ముగ్గురు మీద అట్లాగే వేటు కత్తి వేలాడుతూనే ఉంది. ఒకరేమో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఇటు పోతే మనకు కడియం శ్రీహరి, అట్లాగే దానం నాగేంద్ర, ముగ్గురు మీద ఉన్నది. ఈ ముగ్గురు విషయంలో తీర్పు చెప్పడంలో ఇంకా ఆలస్యం చేసిన కొద్దీ మురిగిపోతుంది అంటున్నాను. మురిగిపోయిన కాళ్ళు ఎన్నడైనా కొట్టేసుకోవాల్సిందే.
ఏదో రోజు తీర్పు చెప్పాల్సిన దాన్ని మరింత దగ్గరగా గుంజుకొస్తున్నారు. అంటే ఎమ్మెల్యేగా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. ఇల్లరికం సినిమాలో మనకు మెడబెట్టుకొని గెంటేస్తే చూలు పట్టుకొని వేలాడే పాట ఉన్నట్టే ఉన్నది ఇదంతా కూడా. ఆఖరికి రాజీనామా చేస్తారు. నా అంచనా ఏంటంటే చెప్తున్నాను కదా, కడియం శ్రీహరి గారి పదవి పోవాలి, అంటే మనకు మన దానం నాగేంద్ర గారి, సంజయ్ బతికిపోతారు. ఎందుకంటే సంజయ్కి ఆధారాలు లేవు కనుక ఆయన మిగతా 7 ఎమ్మెల్యేలు చేసిన అట్టే చేస్తారు అనుకుంటున్నాను నేను. కాకపోతే ఆయన మీద ఎందుకు వేటు వేయకుండా ఊరుకుంటున్నారు తెలియదు కానీ, తీర్పు చెప్పడానికి ఎందుకు ఆలస్యం తెలియదు కానీ, రేపు పొద్దున సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే ముందే రాజీనామా చేయిస్తారు వీళ్ళిద్దరితో. ఉప ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు వస్తాయి? ఏప్రిల్లో వస్తాయి అంటున్నాడు. అంటే పశ్చిమ బెంగాల్, ఉత్తర మన మన తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్ర ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల తర్వాత అప్పుడు వస్తాయి. గ్యారంటీ ఒక 2 ఉప ఎన్నికలే తప్పని నేను అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.